9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు, ఇప్పటికే 36,000 కోట్లు చేరవేత, మరో 2 నెలల్లో 39,000 కోట్లు. రూరల్ ఎకానమీకి ఊతమిచ్చేలా రాష్ట్ర సర్కారు నిర్ణయం. ఫ్రీజర్ని మొదలు పంట రుణమాఫీ దాకా గ్రామీణ ప్రజలకు అండగా పథకాల అమలు, మహిళా సంఘాలకు భారీగా నిధులు, వచ్చే ఫుల్ బడ్జెట్లోనూ పల్లెలకు ప్రయారిటీ, గ్రామాల్లో పెరుగుతున్న నగదు ఫ్లో ఇక మంచి పరిణామం అంటున్న ఆర్థిక రంగ నిపుణులు. సరే, ఈ వార్త ఎట్లున్నా సరే పైసలు వంచడం అనేటువంటిది అయితే మంచి కార్యక్రమం అయితే వెలుగు వాళ్ళు చెప్పారు. బట్ ఆ మాట పక్కన పెడితే 9 నెలల్లో పల్లెల్లో 75,000 కోట్లు కూడా సర్కారు ఇచ్చినటువంటి మాట ఉందంట. ఇప్పటికే రుణమాఫీతో కలిపి ఫ్రీ బస్ స్కీమ్ వచ్చేసి, తర్వాత సిలిండర్కి 500 చేసినటువంటిది, ఇట్లా ఫ్రీ కరెంటు, ఇట్లా వాటన్నిటి మీద ఆల్మోస్ట్ 9 నెలల 75,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెడుతుందంట రేవంత్ సర్కారు. సో రూరల్ ఎకానమీకి ఊతమిచ్చేలా రాష్ట్ర సర్కార్ అయితే ప్రయత్నం చేస్తుందంట. ఫ్రీ జర్నీ మొదలు పంట రుణమాఫీ దాకా ఇట్లా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి తదనంతర కాలంలో సగటున 18 రెట్ల ప్రయోజనాలు అందిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఖర్చు ఎకానమీలో ఎకో సిస్టమ్ను చైన్లా రన్ చేస్తాయని, రూరల్ కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మధ్యలో ఎవరి పెత్తనం పెట్టకుండా నేరుగా నగదు బదిలీ చేయడంతో పాటు పేదలు ఆర్థికంగా మెరుగైన స్థితి చేరుకుంటున్నారని అంటున్నారు. నగదు ఫ్లో పెరగడంతో గ్రామీణ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, దానికి సమాంతరంగా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెందుతని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల టైంకు శాలరీలు రిలీజ్ చేయడం కూడా ఆర్థిక వ్యవస్థకు సరే, ఇది ఎట్లున్నా సరే పెరగనున్న కొనుగోలు శక్తి అంట. దాంట్లల్లా కొనుగోలు శక్తి పెరిగితే ఆ జిఎస్టీలు పనుల రూపంలో మళ్ళా జనానికే బొక్కబడుతుంది. ఆ మాట ప్రచారానికి వస్తుంది. కానీ సంక్షేమ ఫలాలు పథకాల మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పెడుతుంది అన్నటువంటిది వార్త.